బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు, అర్జునుల గారికి ఆత్మ ప్రణామములు, వంశీ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామములు, గీతాచార్యులైన శ్రీకృష్ణ పరమాత్మకి ఆత్మ ప్రణామములు, అర్జునుల వారికి ఆత్మ ప్రణామములు, వేద వ్యాస భగవాన్ల వారికి ఆత్మ ప్రణామములు, విఘ్నేశ్వర్ల వారికి ఆత్మ ప్రణామములు, గీతామాతకు ఆత్మ ప్రణామములు, గీతని ఉద్ధరించిన మహానుభావులందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు. ఓకే ఫ్రెండ్స్, మనం నిన్న కర్మ సిద్ధాంతం, కర్మతత్వము చాలా నిగూఢంగా ఉంటుంది. కర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి వివరంగా చెప్తాను. ఈ విషయంలో ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా తికమక పడుతూ ఉంటారు. అటువంటిది వివరంగా తెలియజేస్తానని చెప్తూ, కృష్ణ పరమాత్మ కర్మలో అకర్మలో కర్మను చూసినవాడు, చేయగలిగిన వాడు బుద్ధిశాలి, మానవులలో బుద్ధిశాలి అని చెప్తూ, అది ఎలా సాధ్యం, అసలు అర్థం ఏంటి, కర్మలో అకర్మలో కర్మ అంటే అర్థం ఏంటి, దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలి, ఎందుకు. ఇప్పుడు కర్మ అంటే పని, ఒక పనిలో అకర్మని చూడడం, ఒక పనిలో వచ్చే ఆటంకాలని లేదంటే విమర్శలని, ఎదురు దెబ్బలని పరిగణలోకి ఎందుకు తీసుకోవాలి, ఎందుకు తీసుకోకూడదు, తీసుకున్నాక పరిగణలోకి తీసుకున్నాక దాన్ని ఏ కోణంలో చూడాలి, ఎలా అవగాహన చేసుకోవాలి, అవగాహన చేసుకున్నాక మళ్ళీ దాని యొక్క ప్రోత్సాహంతో, అంటే ఆ విమర్శ లేదంటే ఆటకం లేదంటే ఎదురు దెబ్బ లేదంటే హింస ఏదైనా కావచ్చు, మనం మంచికే అంటే నేను మంచి చేస్తున్నాను అనుకుంటాం, మంచి పనే చేస్తున్నాను అనుకుంటాం, కానీ తెలియకుండా మన వల్ల ఏదైనా ఒక పొరపాటు జరగవచ్చు, ఒక విమర్శకి గురవచ్చు, ఒక హింసకి గురవచ్చు. అయితే ఆ తర్వాత మనం ఏమనుకొని చేశాము, అక్కడ ఏం జరిగింది, అక్కడ ఏమైనా విమర్శ, అక్కడ ఏమైనా ఎదురు దెబ్బ ఉందా, అక్కడ ఏమైనా హింస కూడుకొని ఉందా, మనం చేసిన పనిలోన మనకి తెలియకంటే ఏదైనా హింస ఉందా, వేదన ఉందా, బాధ ఉందా అని మనకి మనం చెక్ చేసుకొని దాన్ని సరిచేస్తూ తర్వాత చేసే పనిలోన ఇది సరిచేస్తూ చేయగలగడం, అంటే పనిలో నైపుణ్యం వస్తుంది, ఎదురు దెబ్బని దాటే సమర్థత వస్తుంది, పనిని ఇంకా అద్భుతంగా ఇంకా సులువుగా ఎవరికి తప్పించక నొప్పించక తానవ్వక మన పని మనం చేసుకుంటూ పోవడం. ఎందుకంటే అంతకు ముందే చెప్పారు, పని చెయ్యకుండా ఉండడం అనేది కుదరదు. ఎవరైనా సరే, సాంఖ్యయోగ అయినా సరే, యోగి అయినా సరే, ఎవరైనా సరే పని చెయ్యక తప్పదు, కర్మను ఆచరించక తప్పదు. కర్మని విడిచిపెట్టడం అనేది అసలు పరిష్కారం కానే కాదు. కర్మ చేసుకుంటూ పోవాలి, పని చేసుకుంటూ పోవాలి అని ముందే చెప్పారు. ఆ పనిలో కూడా అకర్మ ఉందా లేదా చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకుంటూ మళ్ళీ కొత్త పని, నెక్స్ట్ వర్క్, నెక్స్ట్ అన్నట్టుగా ముందుకు వెళ్ళడం, ముందుకి సాగడం. ఎలా ఎవరైనా తనని తాను ఉద్ధరించుకోవాలనుకుంటే, ఎవరైనా ఇది అంతా ఎందుకు చెయ్యాలి అంటే కర్మబంధము నుంచి విముక్తి పొందాలనుకుంటున్నారా, కర్మబంధాలు కర్మ చక్రం నుంచి విడుదల పొందాలనుకుంటున్నారా, పాపంలో అంటవు, కర్మలే అంటవు, కర్మల నుంచి విముక్తి పొందుతారు. కర్మబంధం నుంచి విడుదల పొందాలి అంటే కర్మలో నైపుణ్యత ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, యజ్ఞార్థం ఎందుకు చెయ్యాలి, అసలు యజ్ఞాలంటే ఏంటి, ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, అవి ఎలా అవగాహన చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి కృష్ణ పరమాత్మ 16 నుంచి 30 శ్లోకాల్లోన వివరంగా చెప్పారు. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి అంటే కర్మబంధం నుంచి విడుదల, కర్మచక్రం నుంచి విడుదల. గతంలో మనం చేసిన సత్కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, ఏదైనా సరే రుణమే.
సత్యకర్మ చేయమంటున్నారు. సత్యకర్మ అంటే నిష్కామ కర్మని సత్యకర్మ అంటారు. అది కూడా యజ్ఞార్థము చేయమంటున్నారు. అంటే సేవాభావంతో చేయమన్నారు. యజ్ఞాలు చూడండి, యజ్ఞ బ్రహ్మము బ్రహ్మాస్మి బ్రహ్మహవిహి అనే శ్లోకం. అంటే ప్రతిదీ కూడా ఈ విశ్వం నుంచి వచ్చినదే, ఈ బ్రహ్మాండంలోని భాగమే. అందుకని ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉన్న సత్యాన్ని, ఉన్న తత్వాన్ని అంగీకరిస్తూ ముందుకు సాగుతామో అప్పుడు సేవా మార్గంలో, అంటే సేవగా భావించి చేయగలం. అది ఎందుకు చెయ్యాలి అనేది ఇక్కడ ఈ అధ్యాయం ఇప్పుడు మనం చెప్పుకోబోయే 31 నుంచి 42 ఈ 12 శ్లోకాల్లోన దాని యొక్క ఫలితాలు, అంటే యజ్ఞార్థమై నిష్కామ కర్మని కర్తవ్య కర్మగా భావించి చేయడం, కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చేస్తూ చేసే మనుషుడు బుద్ధిశాలి అని చెప్పి, అది ఎలా చేయడం కుదురుతుందని మనకి 5 శ్లోకాలు 19 నుంచి 23 వరకు ఈ 5 శ్లోకాల్లో ఆ జ్ఞానాన్ని మనకు అందించి, ఆ తర్వాత యజ్ఞార్థము కర్మలు చేయాలి. ఇవన్నీ కూడా అంటే దైవరూప యజ్ఞము, సాధనారూప యజ్ఞము, ఏంటిది మనసుని నిగ్రహిస్తూ చేసే యజ్ఞము, ఇంద్రియాల్ని నిగ్రహిస్తూ చేసే యజ్ఞము, తర్వాత ప్రాణాయామము, అపాన వాయువులోన ప్రాణవాయువును, ప్రాణవాయువులోన అపాయన వాయువును ఇలా చేసే యజ్ఞాలు, యోగాసనాలు, ఇవన్నీ కూడా యజ్ఞాలే. ఇవన్నీ కూడా మార్గాలే. ఎందుకు అంటే కర్మ నుంచి విడుదల పొందడానికి. చూడండి, ద్వారా పాపములు ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపుమాపుదురు. అంటే ఈ సాధనలు, రకరకాల మార్గాలు. ఈ సృష్టిలో ఎన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ ఎక్కడ తీసుకెళ్తాయంటే ఒకే ఒక గమ్యం. కర్మచక్రం నుంచి బయటపడి జీవుడు తన జన్మ ప్రణాళిక, తన ఆత్మ ప్రణాళిక, ఆత్మలో ఏమైతే ప్రణాళిక వేసుకున్నాడో, కారణం ఎందుకు ఇప్పుడు నేను శరీరధారుణ్ణై మర్త్యలోకాల్లోకి, అంటే కారణ లోకాల్లోకి జన్మ తీసుకునే డెసిషన్ ఎందుకు తీసుకున్నాను? నేర్చుకోవడానికి, లర్నింగ్ కోసం, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి, ఆత్మ తనని తాను ఉద్ధరించుకోవడానికే కారణ లోకాల్లోకి శరీరం తీసుకుని వస్తుంది. ఆ లర్నింగ్ అనేది కంప్లీట్ చేయడానికి మనం శరీరం తీసుకున్నాం. శరీరం తీసుకొని మానవ జన్మలోకి వచ్చాక కర్మలు అనేవి కౌంటింగ్ పడతాయి. అంటే ప్రతి పని కూడా లెక్క వేయబడతాది. ఆ లెక్కలన్నీ సరిచేసి ఏ లెక్కలు లేని జీరో అంటే మన అకౌంట్లన్నీ కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్లన్నీ కూడా మళ్ళీ శూన్యం చేసినప్పుడు మన ఆత్మ ఏమైతే ఈ ద్వారా, అంటే కర్మని జ్ఞానంగా మారుస్తూ ఆత్మ యొక్క ఆ కారణాన్ని పూర్తి చేస్తాము. అంటే పూర్తిగా జ్ఞానవంతులవుతుంది ఆత్మ. అందుకు ఎంత అంటే అలాగా ఆ స్థితికి చేరాలి అంటే చేసే ప్రతి పనిలోన ఎటువంటి సూత్రాలని పాటించాలి, ఎటువంటి జీవన విధానాన్ని పాటించాలి, పని ఏ విధంగా చేయాలి, మాట చేత ప్రతి దాంట్లోన ఎంత నిగూఢత్వం ఉంది. అంటే కర్మతత్వం నిగూఢమైనది అని చెప్పారు కదా. ఆ లోతుల్ని అర్థం చేసుకుంటూ తత్వాన్ని అర్థం చేసుకుంటూ పని చేసుకుంటూ పోతే జ్ఞానం ప్రతి పనిని కూడా, ప్రతి కర్మని కూడా జ్ఞానంగా మార్చుకోగలం అనేది ఈ అధ్యాయంలో మనకు చెప్పారు. 3వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. కర్మని జ్ఞానంగా మారుస్తూ ఫలితాన్ని విడిచిపెట్టుతూ, ఇలా ఎప్పుడైతే ఈ శరీరం తీసుకున్న ఈ జీవుడు తన పనిని అంత చక్కగా, అంత సులువుగా, కరెక్ట్గా చెప్పాలంటే ఇది ఈజీ, మనం ఇప్పుడు చేస్తుంది చాలా కష్టమైన పని, కానీ ఈ విధానం, ఈ టెక్నిక్ తెలుసుకొని సులువుగా చేసుకుంటూ పోతే పని చేస్తూ వెంటనే విడుదల, ప్రతి పని నుంచి కూడా విడుదల పొందుతూ ఉంటాం. ఎందుకంటే నిష్కామం, ఫలితం మీద దృష్టి లేకుండా పని మాత్రమే చేసుకుంటూ పోతున్నాము. ఎందుకు చేస్తున్నామంటే గతంలో మనం ఇచ్చిన వేదనలు, మనం ఇచ్చిన బాధలు, మనం ఇచ్చిన సుఖాలు, మనం ఇచ్చిన సంతోషాలు ప్రతి ఒక్కటి కూడా ఫలితాన్ని ఆశించే చేశాము. ఇప్పుడు ఆ ఫలితాన్ని
పొందుతున్నాము. ఫలితం పొందినప్పుడు గతం యొక్క కర్మని కూడా తెలుసుకుంటే ఆ కర్మని జ్ఞానంగా మార్చడం సులువవుతుంది. అంటే అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చడం. తెలియనంత వరకు అజ్ఞానం, తెలుసుకుంటే జ్ఞానం. దానికి ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. అంటే ప్రతి జన్మలోనూ మనం ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అదే విధంగా కొంచెం కొంచెం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ వేస్తూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చాం. ఓకే, ఇప్పుడు ఈరోజు శ్లోకాల్లోకి వెళ్దాం. 31వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన అధ్యాయం అండి. ఎన్నో లోతులు ఉన్నాయి ఇందులోన. సులువులు ఇచ్చారు మనకి, మంచి సులువైన టెక్నిక్ అందించారు. 4వ అధ్యాయం. ఓ కురుసత్తమ 4వ అధ్యాయంలో జ్ఞానకర్మ సన్యాస యోగంలో 31వ శ్లోకం అండి. ఓ కురుసత్తమ అర్జున. కురు సత్తమ అర్జున అంటే కురు వంశం యొక్క రాజు, రాకుమారుడు. ఓకే, యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. యజ్ఞము చేయని వారికి ఈ మర్త్యలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోక విషయము చెప్పనేలా. అంటే ఎవరైతే యజ్ఞపూత శేషమైన అమృతమును, ముందు అధ్యాయంలో యజ్ఞాల గురించి చెప్పినప్పుడు యజ్ఞశేషాన్ని భుజించిన వాడు ఉత్తముడు, పురుషశ్రేష్ఠుడు. ఆ యజ్ఞశేషాన్ని ఎవరికి పంచకుండా తాను మాత్రమే భుజించేవాడు పాపి అని మనకి చెప్పారు కదా. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను, ఎందుకంటే యజ్ఞాల గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ఒక 18-19 రకాలు చెప్పారు, విధానాలు, మార్గాలు. చేరాల్సిన గమ్యం ఆత్మ చైతన్యం, పరమాత్మ స్థితికి చేరడం. అంటే పరమాత్మ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆ స్థితికి తనని తాను ఎదిగించుకోవడం అనేది గమ్యం. పరమాత్మ అనేది గమ్యం. ఆ పరమాత్మని చేరడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అవన్నీ చెప్తూ, ఇంకా ఈ సృష్టిలో చాలా ఉన్నాయి, కొన్నిటి గురించి మాత్రమే వివరించానని కూడా చెప్తారు. యజ్ఞపూత శేషమైన అమృతమును అంటే సేవాభావంతో నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తించేవాడు. ఎప్పుడు కూడా అలా నిర్వర్తించేటప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అమృతము అంటే ఏంటండి? ఒక రకమైన ఆహ్లాదాన్ని, ఆనందాన్ని ఇచ్చేది. దాన్ని రుచి ఎలాగుంటుందో ఎవరికి తెలియదు, అది ఎలా ఉంటుంది అనేది ఎవరికి తెలియదు. అమృతం అయితే, అమృతం తాగితే మృత్యు ఉండదు. అదే కదా దాని అర్థం. అమృతం తాగితే చావు నుంచి బయటపడచ్చు, చావు అనేది ఉండదు అనేది మనం తెలుసుకున్న విషయం. బాధకి మించిన చావు ఏమైనా ఉందా? దుఃఖానికి మించిన చావు ఏమైనా ఉందా? వేదనకి మించిన చావు ఏమైనా ఉందా? ఏటి హింస, ఏటి బాధ, భరించలేకపోతున్నాము అంటాం. అంటే ఎప్పుడైతే మనము బాధ నుంచి, వేదన నుంచి, దుఃఖాల నుంచి బయటపడతామో అది అమృతంతో సమానం. సో ఎప్పుడైతే సేవాభావంతో మనం పని చేస్తామో వెంటనే మనకి ఒక రకమైన ఆనందం, సచ్చిదానందాన్ని, సత్ చిత్ ఆనందాన్ని, సత్యం వల్ల, సత్య మార్గంలో ఉండడం వల్ల, ఆత్మతత్వంలో ఉండడం వల్ల, సేవా మార్గంలో ఉండడం వల్ల పొందే ఆనందం అమృతంతో సమానం. అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మమును అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. అదే పరమాత్మ స్థితి అయ్యా. ఇక్కడ సేవ అంటే నలుగురిని కూర్చోబెట్టి ధ్యానం చెప్పడం అనుకుంటున్నాం. మనం చేసే ప్రతి పనిలో కూడా సేవగానే భావించాలి. పక్కింటి వాడిని దైవంగా చూడగలుగుతున్నాం, కానీ మన ఇంట్లో ఉన్న మన వాళ్ళని మాత్రం శత్రువులుగాను, భార్యలుగాను, భర్తలుగాను, బాధ పెట్టే వాళ్ళగానే చూస్తున్నాం. ఆ ధోరణి మారాలి. ఎందుకంటే మన వల్ల విపరీతమైన వేదనకి, విపరీతమైన సేవకి, అంటే సేవ చేయించుకున్నాం వాళ్ళ చేత, బాధ పెట్టాం వాళ్ళని, వాళ్ళ డబ్బుని తీసుకున్నాము, వాళ్ళ కష్టాజీతాన్ని తీసుకున్నాము.
అందుకే ఈరోజు వాళ్ళ కోసం కష్టపడాల్సి వస్తుంది, వాళ్ళకి సేవ చేయాల్సి వస్తుంది, వాళ్ళకి గడించి పెట్టాల్సి వస్తుంది, వాళ్ళ మంచి చెడులు వాళ్ళకి రక్షణ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఎక్కువ రుణం వీళ్ళతో ఉంది. వీళ్ళ పట్ల మనం చేసే ఏ పనినైనా సరే సేవగా చూడగలిగితే, వాళ్ళని దైవంగా చూడగలిగితే మనం సేవగా చేయగలం, భావించగలం. నేను ఇంత చేస్తున్నాను, నన్ను పట్టించుకోవట్లేదు అనే రిటర్న్ నాకు రావాలి, నేను ఇచ్చిన దానికి కనీస గౌరవమైనా నాకు రావాలి అనే భావన ఉన్నంత వరకు బంధ విముక్తులం కాలేము, బంధీలుగానే ఉంటాము. ఎప్పుడైతే నేను అవకాశం కోరాను, విశ్వం నాకు అవకాశం ఈ రూపంలో ఇచ్చింది, ఒక జన్మంతా కూడా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సేవ చేయగలిగితే, సేవా భావంతో నేను నా పనిని నేను సేవాభావంతో చేయగలిగితే ఈ రుణం నుంచి విముక్తి పొందుతాను అని ఈ ఒక్క విషయం మనలో మనం చెప్పుకోగలిగితే, నాటుకోగలిగితే బంధ విముక్తులం అవుతాం. అందరూ కోరేది బంధ విముక్తే కదండి. మోక్షం 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 అంటాం. మోక్షం అంటే ఏంటి? బంధాల నుంచి విడుదల. విడుదల పొందాలి అంటే అక్కడికి అది చేసి వదలగలగాలి కదా. కర్మ సన్యాసం, కర్మ చేసి న్యాసించాలి, ఫలితాన్ని న్యాసించాలి. ఆ న్యాసించడం ఎప్పుడు జరుగుతుంది? సేవగా భావించి పని చేయగలిగినప్పుడు. అది ఈ అధ్యాయం మనకు నేర్పిస్తున్న లోతైన నిగూఢమైన తత్వం, కర్మతత్వం. ఓకే, ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సనాతనుడు పరబ్రహ్మమాగు పరమాత్మ యొక్క లాభము కలుగును అంటే పరమాత్మ స్థితి అంటే అదేనయ్యా. ఏంటి? యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించి యోగులు. ఎప్పుడైతే నా చుట్టూ ఉన్నవాడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే, వేరే ఇంకెవరో కాదు. చాలా మందికి బయటికి వెళ్ళాలి, అనాథలకి సేవ చేయాలి, వాళ్ళకి చెయ్యాలి, వీళ్ళకి చెయ్యాలి అని అనుకుంటాం. మంచిది, చాలా మంచిది. అదే భావన ఇంట్లో వాళ్ళ పట్ల కూడా ఉండాలి. నేనేదో చేస్తున్నాను, నేనెంతో చేస్తున్నాను, ఇంట బయట అన్ని చూసుకుంటున్నాను, కానీ నాకు విలువ ఇవ్వట్లేదు అనే ధోరణి సకామ కర్మ అవుతుంది. నాకొచ్చిన అవకాశాన్ని నేను వినియోగించుకుంటున్నాను, ఎంత నిబద్ధతతో ఎంత హృదయపూర్వకంగా చేస్తున్నాను అనే కోణంలో కానీ నేను ఉండగలిగితే అది యజ్ఞార్థము చేసిన నిష్కామ కర్తవ్య కర్మగా మారుతుంది. ఇక్కడ ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే పని చేయక తప్పదు. అందుకే ముందే చెప్పారు, పని చేయకుండా తప్పించుకోవడం అనేది కుదరదు. ఎలాంటోడైనా పని చేయాల్సిందే, మనకి కర్మయోగంలో చెప్పారు. అంటే పని చేయక తప్పదు, అందరము చేస్తున్నాం. ఎవరమైనా మానేసామా? తిట్టుకోనో, కోపంగానో, అసహించుకోనో, లేదంటే భారంగానో, బాధ్యతగానో చేస్తున్నాం. చేస్తున్న పని తప్పట్ల, కానీ దాని వెనకున్న భావనని మాత్రం మారిస్తే విడుదల పొందుతాం. భావన వలన బందీలు అవుతున్నాం, భావన వలన బందీలుగా మారుతున్నాం. బంధ విముక్తులం అవ్వాల్సింది బంధింపబడుతున్నాము. ఇది కృష్ణుడు మనకిచ్చిన సులువైన టెక్నిక్. అందరూ పనిచేస్తున్నారు, ఇష్టంగానో కష్టంగానో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నాం. ఎవరి పని వాళ్ళు చేస్తున్నాము. అదే పనిని నిస్వార్థ భావంతో, నిష్కామ భావంతో, కర్తవ్యంగా భావించి చేసినప్పుడు బంధ విముక్తులు అవుతారు. అంతేనయ్యా, అంత సులువయ్యా కర్మ సిద్ధాంతము. ఆ లోతు అదే, ఇంకేం కాదు అని మనకి ఇన్ని రకాలుగా విడదీసి విడమర్చి చెప్పారు. ఇంకా చూడండి, యజ్ఞము చేయని వారికి ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, ఎటువంటి ఫలితాలని చెప్పారు కదా. ఈ సెంటెన్స్, యజ్ఞము చేయని వారికి ఈ మార్చలోకమే సుఖప్రదము కాదు. ఎవరైతే సేవా భావంతో చెయ్యరో వాళ్ళు సుఖంగా ఉండలేరు. ఎందుకంటే ఎంతసేపు ఫలితం మీద దృష్టి ఉంటుంది. నేను ఇది పొందాలి,
నాకు ఈ గౌరవం దక్కాలి, నాకు ఈ విలువ దక్కాలి, నాకు ఈ ఫలితం రావాలి, నన్ను పట్టించుకోవాలి, నన్ను గుర్తించాలి, నేను కోరుకుంది నాకు ఇచ్చి తీరాలి, నేను ఇంత చేస్తున్నప్పుడు నాకు కనీసం మినిమం కర్టసీ, ఇవన్నీ అనుకుంటాం చూసారా. దానివల్ల ఏంటంటే మన పనిలో మనం ఇరుక్కుపోతున్నాము, అంటే మనల్ని మనమే బంధించుకుంటున్నాము. అందుకే సుఖంగా ఉండలేము. ఇక్కడ చెప్పించట్లేదండి. చూడండి, మార్చిలోకమే సుఖప్రదము కాదు, ఇంకా పరలోకము, పరలోక విషయం చెప్పనేలా. ఇక్కడే పాపం వాడు పని చేస్తున్నాడు, వాడి కర్తవ్యాన్ని, వాడు కర్మల్ని వాడు చేస్తూ ఉన్నాడు, పని చేస్తూ ఉన్నాడు, కానీ సుఖం లేదు, సంతోషం లేదు, శాంతి లేదు. ఎవరు చేసే అంటే మన చేతల్లోనే మన చేతుల్లోనే ఉంటది అంటారు కదా. అది ఎంత నిజమో, ఎంత లోతైన మాటో ఇప్పుడిప్పుడు నాకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అది చిన్న విషయమే, అర్థం చేసుకోవడమే కొంచెం, అంటే మనకి అలవాటు లేదు కదా. అలవాటు లేని విషయాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం కష్టం. కానీ 1కి 10 సార్లు మనం ఆలోచించి, మన వివేకంతో వివేకంతో ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఏది సులువు ఏది కష్టం అనేది అర్థమవుతుంది. ఓకే, చూడండి, ఇక మీద రాబోయే శ్లోకాలన్నీ కూడా 42 వరకు కూడా ఎంత సులువు, ఎంత సాధ్యము, ఎంత సూక్ష్మంలో మోక్షము, ఈ కర్మతత్వం అనేది, నిగూఢమైన ఈ కర్మతత్వం అనేది ఎంత సులువు అనేది ఇక్కడ చెప్తారనమాట, వివరించి చెప్తారు. అంటే ఒక పనిని చేయాల్సిన విధంగా చేస్తే అది మన ప్రమేయం లేకుండానే మన ప్రమేయం లేకుండానే మనకి ఎన్ని తెచ్చి పెడతాది, ఎంత సుఖాన్ని అందిస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఎంత బ్రహ్మానందాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ మనకు చెప్తారనమాట. చూడండి 32వ శ్లోకం. ఈ ప్రకారముగానే ఇంకను బహువిధములైన యజ్ఞములు వేదములలో విస్తృతముగా వివరించబడినవి. అంటే ఇలాంటి యజ్ఞాల గురించి, ఇలాంటి విధానాలు, మార్గాల గురించి వేదాలలో చాలా వివరంగా చాలా రకాలు చెప్పబడి ఉన్నాయి. ఈ యజ్ఞములన్నింటినీ త్రికరణ శుద్ధిగా, అంటే ఏ మార్గంలో ఉన్నావు అనేది ముఖ్యం కాదు, ఏ మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నామో ఆ మార్గంలో త్రికరణ శుద్ధి అవసరం. అంటే మనోవాక్కాయములచే, మనస్సు వాక్కు కాయము, మనసు వాక్కు కాయము, అంటే మన మనస్సులోన వచ్చిన ఆలోచనని మన వాక్కు మన శరీరము రెండు అనుసరిస్తూ, అంటే 3 ఒకే విధంగా ఉంటూ, యాక్సెప్టెన్స్ లో ఉంటూ, త్రికరణ శుద్ధి అంటే మనస్సులో శుద్ధి ఉండాలి, ధర్మం ఉండాలి, వాక్కులో శుద్ధి ఉండాలి, ధర్మం ఉండాలి, కాయము అంటే శరీరంతో చేసే పనుల్లో శుద్ధి ఉండాలి, అంటే ధర్మం ఉండాలి. ఈ మూడిట్లోన ధర్మం అంటే హింస లేని మాటే మాట్లాడు, హింస లేని ఆలోచనే చెయ్యు, హింస లేని పనే చెయ్యు. అంటే చేసే మనం ఒక మార్గం ఎంచుకున్నాం, పోని నిరాకార దైవారాధన, మొదటి శ్లోకం 17వ శ్లోకంలోన దైవరూప యజ్ఞము అని చెప్పారు కదా. ఆ మార్గాన్ని, అంటే దైవం అంతటా నిండి ఉన్నారు, అతనికంటూ ప్రత్యేకించి ఆకారం లేదు అని ఆ ఆత్మతత్వాన్ని పట్టుకొని సాధన చేసుకోవాలి. ఇలా సాధన చేసేటప్పుడు ఎవరైనా రూపం అంటే ఆకారం ఉన్న దైవాన్ని, విగ్రహారాధన ఇటువంటివి చేసే వాళ్ళని తప్పు పట్టకూడదు. మనసులోను మన సాధనలో మనం ఉన్నాము కదా అని ఎదుటి వాళ్ళ సాధనని తక్కువగా చూడడం, వాళ్ళని మాటలతో కానీ ఆలోచనలో కానీ చేతలతో కానీ బాధ పెట్టడం, బాధకి గురి చేయడం, తక్కువగా చూపించడం, లోకువ కట్టడం, అటువంటివి పనికిరాదు. త్రికరణ శుద్ధి, త్రికరణం అంటే మనసు వాక్కు శరీరంలో శుద్ధితో సాధన చెయ్యాలి. త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగనని తెలుసుకొనుము. ఏ మార్గంలో ఉన్నామని కాదు, ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలో త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు అప్పుడే సుసంపన్నములగును, అంటే గమ్యాన్ని చేరుస్తాయి. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించుట వలన నీవు ప్రాపంచిక అంటే కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యదవు. కర్మతత్వం యొక్క లోతుని
సత్యాన్ని, లక్షణాల్ని అన్నింటినీ తెలుసుకొని తదనుగుణంగా సాధన చేసినప్పుడు, అనుష్ఠించటం వలన ప్రాపంచిక బంధముల నుండి సర్వదా విముక్తుడవయ్యెదవు. ప్రాపంచిక బంధములు అంటే మనం చేస్తున్న పని వల్ల ఒక ఒక గతంలో చేసిన ఒకానొక రుణాన్ని తీర్చుకోవడానికి జన్మ తీసుకున్నాం. ఆ రుణం తీర్చుకోవాలి. ఆ రుణం తీర్చుకునే ప్రక్రియలోన కొత్త రుణంలో ఇరుక్కోకూడదు. ఇలా ఇరుక్కోకూడదంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలగాలి. ఎలా? బుద్ధితో. బుద్ధిశాలి. బుద్ధిని వినియోగించాలి. ఇప్పుడు మనం నేర్చుకుంటుందల్లా కొత్త బుద్ధి, ధర్మబద్ధమైన బుద్ధి. ఈ బుద్ధితో మనం ఆలోచించాలంటే ఈరోజు రాత్రి పడుకునే ముందు, ఈరోజు నేను ఏ పనులు చేశాను, ఎవరితో ఏం మాట్లాడాను, ఈ మాటల్లో అధర్మమైనది ఏమైనా ఉందా, నా చేతల్లో అధర్మమైనది ఏమైనా ఉందా, అంటే నా కర్మలో అకర్మ ఎక్కడ ఉంది అని నాకు నేను చెక్ చేసుకొని రేపు ఈ తప్పుని నేను రిపీట్ చేయకూడదని ధ్యానంలో కూర్చొని మననం. శ్రవణం అంటే వినడం. ఈరోజు జరిగిందంతా కూడా ఒక్కసారి రీకాల్ చేసుకొని ఇది ఇంత శ్రవణం అవుతుంది. అక్కడ ధ్యానంలో కూర్చొని నేను ఈరోజు ఈ పొరపాటు చేశాను, నోరు జారాను, మాట జారాను, అయ్యో వాడికి ఎంత బాధ కలిగిందో ఆ క్షణంలోన, నన్ను క్షమించు, రేపు నేను ఇది చెయ్యకూడదు అని ధ్యానంలో కూర్చొని నాకు నేను చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడున్న జీవుడు మ్యాక్సిమం తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ జీవుడు లోపల ఉన్న జీవాత్మ గత జన్మలు, ఓల్డ్ జన్మలుగా ఉన్న ఆ గుణాలన్నీ మోసుకొచ్చింది. పూర్వజన్మ వాసనల్ని మోసుకొచ్చింది. అది ప్రదర్శిస్తుంది. ఎవరి ద్వారా ప్రదర్శిస్తుంది? జీవుడి ద్వారా ప్రదర్శిస్తుంది. అది ప్రదర్శించినప్పుడు మనం కొన్నిసార్లు ఓడిపోతాం. అది గెలుస్తుంది. గెలిచినప్పుడు నోరు జారుతాం, మాట జారుతాం, చెయ్యి జారుతాం, చేత జారుతాం, అవతల వారికి బాధ ఇస్తాం. అది చెక్ చేసుకొని రేపు నేను ఇది చెయ్యకూడదని మననం అంటే ధ్యానంలో కూర్చొని ఎప్పుడైతే మనకి మనం చెప్పుకుంటామో అప్పుడు మన జీవాత్మకి లోకి ఇంకుతాది. ఏ చైతన్యం అయితే మన చేత ఈ పని చేయించిందో దానికి అర్థమవుతుంది. ఈ మననం ద్వారా రేపు మనం చేసే కర్మ అంటే అకర్మలో కర్మ, చేతల్లో సరిచేసుకోవడం అనేది సరిచేస్తాము. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ చాలా ముఖ్యమైన పాయింట్ అండి. చాలా అంటే చాలా ముఖ్యమైన పాయింట్. ఇది చెకింగ్, సెల్ఫ్ చెకింగ్, ఆత్మ పరిశీలన అంటే ఇది. ఇలా చేసుకుంటూ ప్రతిరోజు మనల్ని మనం చెక్ చేసుకుంటూ రాత్రి పడుకునే ముందు ధ్యానంలో కూర్చొని జరిగిందంతా గుర్తు చేసుకొని ఇలా చేయకూడదు, ఇది పర్వాలేదు, ఇక్కడ ఫలితాన్ని ఆశించాము, వద్దు మనకి. ఎందుకు అంటే ఏం రావాలి అది వస్తుందబ్బా, పని చేయడం వరకే కదా మనం పర్మిషన్ అడిగాం, ఆ పని చేసుకుంటూ పోదాం, ఫలితం అయిపోతే నాకెందుకు. పని చేయడానికి కావాల్సిన అంచనా వేసుకుందాం, ఎస్టిమేషన్ వేసుకుందాం, ప్రణాళిక వేసుకుందాం, ప్లానింగ్ చేసుకుందాం, పని చేద్దాం. పని చేసినంత వరకు, తర్వాత నాకు సంబంధం లేదు. ఏం జరిగినా కూడా నాకు సంబంధం లేదు. అక్కడ ఏమైనా పొరపాటు ఉందా, ఏమైనా ఆటంకం ఉందా, లేదంటే ఏమైనా హింస ఉందా చెక్ చేసుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా, నెక్స్ట్ చేసే పనిలోన ఈ హింస రిపీట్ అవ్వకుండా మనల్ని మనం ఎరుకపరుచుకోవడం. ఇది కర్మతత్వం యొక్క నిగూఢత్వం. ఆ మాట చెప్తున్నా చూడండి. ఇలాగ చేసిన వాడు బంధాల నుండి సర్వదా విముక్తుడయ్యెదడు. ఇట్లు ఈ కర్మతత్వమును తెలుసుకొని అనుష్ఠించడం వల్ల నీవు ప్రాపంచిక అంటే కర్మబంధముల నుండి సర్వదా విముక్తుడవుతావు. ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం విడుదల. పాత కర్మల్ని క్లియర్ చేసుకుంటూ కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం, ఇక్కడ కర్మ అంటే పుణ్యఫలం కూడా, పుణ్యాన్ని ఆశించి చేసేది కూడా కర్మే. ఎందుకంటే ఆ ఆనందాన్ని, ఆ పుణ్యఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మ తీసుకోవాల. మనకి అన్ని సుఖాలే ఉన్నప్పుడు మనం అహంలోకి వెళ్ళమా? వెళ్తాం. అహంలోకి వెళ్ళినప్పుడు తెలిసి తెలిసి తప్పు చేస్తాం, దుష్కర్మలో ఇరుక్కుంటాం. అందుకని 2 అకౌంట్స్ని కూడా సత్యకర్మ, సత్కర్మ కాదు సత్యకర్మగా మార్చగలగాలి. సకామ కర్మ కాదు, సుకర్మ అంటారు కదా. సకామ కర్మ నిమ్న శ్రేణికి చెందినది అని ఒక శ్లోకంలో మనకు చెప్పారు. అందుకు సకామ కర్మ చేయకుండా ఉండాలి అంటే, మనల్ని మనం నియంత్రించుకోవాలంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని దర్శించగలగాలి బుద్ధి యొక్క సహాయంతో. నెక్స్ట్
ఇదిగోండి, ఇది చూడండి 33వ శ్లోకం. శ్రేయాన్, ఓ పరంతప అర్జున, ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. కర్మలన్నీను జ్ఞానమందే పరిసమాప్తమగును. కర్మలన్నీ జ్ఞానమందే పరిసమాప్తమగును. ప్రతి కర్మని జ్ఞానంగా మార్చు. అక్కడ కర్మ అకౌంట్ ఎండ్ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు ఎన్నో ఉన్నాయి అబ్బా కర్మలు. ప్రారబ్ధ కర్మలు ఎన్ని తెచ్చుకుంటాం. ఆ ప్రారబ్ధ కర్మలతో పాటు బంధాలు కూడా కర్మఫలాలే కదా. ఎవరితో ఏ రుణాలు ఉన్నాయో రుణాలు తీర్చుకోవడానికి బంధాలని తెచ్చుకుంటాం. ఇవన్నీ కూడా జ్ఞానంగా మార్చుకోగలగాలి. అంటే గతంలో ఏ కారణం వలన వీళ్ళని తెచ్చుకున్నామో చెక్ చేసుకొని, ఆ కారణాన్ని వాళ్ళ చేత బాగా సేవ చేయించుకున్నాం అనుకోండి, ఇప్పుడు అబ్బా నీ చేత ఎంత సేవ చేయించుకున్నాను, ఆ రోజు కనీసం కృతజ్ఞతా భావం కూడా నాలో లేదు, ఇప్పుడు సేవ చేయడం అంటే ఏంటో ఇన్ని రోజులుగా చేస్తుంటే, ఇన్ని సంవత్సరాలుగా చేస్తుంటే నాకు అర్థమయ్యింది. నాకు ఇంత సేవ చేసావు తల్లి, నీకు కృతజ్ఞతలు. నేను నిన్ను ఎంతగా బాధ పెట్టాను, నన్ను క్షమించు. ఈ విధమైన ధోరణితో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనం ఆ కర్మ శ్రేష్టమైనది అవుతుంది. జ్ఞానమందే పరిసమాప్తం అవుతుంది. అంటే కర్మని జ్ఞానంగా మార్చాం. చేసిన తప్పుని క్షమాపణ కోరుతూ, అంటే మనలో క్షమా గుణాన్ని పెంచుకుంటూ, ఎదుటివాడిని క్షమ కోరుతూ, అంటే క్షమించడం దైవ లక్షణం అనేది మనకి మనం నేర్పుకుంటూ, అదే విధంగా ఎదుటివాడికి కూడా, ఎదుటివాడి యొక్క ఆత్మకు కూడా ఆ అవగాహన ఇవ్వగలుగుతూ ఆ కర్మని జ్ఞానంగా మారుస్తాం. ఇప్పటి వరకు దగ్గర ఒక 20-30 కర్మలు నేను చూసుకున్నాను. ఓకే, ప్రతి కర్మని కూడా జ్ఞానంగా మార్చాలనేది నా సంకల్పం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, బాధ పెట్టే కర్మల్ని ఫస్ట్ చూద్దాం. దొంగతనాలు, కొట్టడం, తిట్టడం, విమర్శించడం, 10 మందిలో నీకేం చేత కాదు అనేసి కసురుకున్నట్టుగా విమర్శించడం, చంపడం, ఫిజికల్ హెరాస్మెంట్, లైంగిక వేదనలు, తర్వాత కిడ్నాప్లు, తర్వాత బాంబు దాడులు, తర్వాత ఇలాగా రకరకాలు. ఇవన్నీ ఒక్కొక్క కర్మ. ఓకే, ఇప్పుడు దొంగతనం వల్ల ఏం జరుగుతుంది? మనకేదో కావాలి, మనం కష్టపడకుండా, దొంగతనం ఎవరైనా ఎందుకు చేస్తారండి? కష్టపడకుండా ఎదుటివాడి సొత్తుని దోచుకొని మనం హ్యాపీగా జీవించాలి. మనకు కావాల్సిన ఆహారం కావచ్చు, బట్టలు కావచ్చు, ఇల్లు వాకిళ్ళు కావచ్చు, సుఖ భోగాలు కావచ్చు, దేనికోసమో చేస్తాం. చేసినప్పుడు అవతల వ్యక్తి వాడి కష్టార్జితాన్ని కోల్పోయి వాడు ఎంత బాధపడతాడు, ఎంత వేదనకి గురవుతాడు, అది మనకు అప్పుడు అర్థం కాల. నాకు కావాల్సింది నేను తీసుకున్నాను అంతే, వాడేమైపోతాడు నాకు అనవసరం. కానీ ఈరోజు ఆర్థిక సమస్యతో ఇబ్బంది పడినప్పుడు ఆ బాధ ఏంటి అనేది మనకి అర్థమవుతుంది, అనుభవించాం కాబట్టి. అంటే అక్కడ చేసిన ఒకానొక దుష్కర్మ, ఇచ్చిన ఒకానొక బాధ యొక్క విలువ ఇప్పుడు అర్థమైంది. అందుకని ఇప్పుడు మన వల్ల ఎవరైతే బాధపడ్డారో వాళ్ళని క్షమ అడుగుతున్నాం. ఇక్కడ మన ఆర్థికంగా ఇబ్బంది పడ్డానికి, అంటే మన దగ్గర డబ్బులు ఎవడో తీసుకెళ్ళిపోతాడో, ఎవడు మన లోన్లు శాంక్షన్ అవ్వవు, మనం ఇవ్వాల్సిన వాళ్ళు మనం ఎవరి దగ్గర నుంచి డబ్బులు తెస్తాం కదా, వాడొచ్చి మన నెత్తి మీద కూర్చుంటాడు. వీళ్ళందరినీ కూడా క్షమించాలి. ఎందుకంటే ఆ రోజు నేను చేసిన తప్పుని ఈ రోజు నువ్వు నాకు గుర్తు చేస్తున్నావు, అంతే తప్ప నువ్వు పాత్రధారివే తప్ప సూత్రధారి నేనే అనే సత్యాన్ని తెలుసుకొని వాళ్ళని క్షమించగలగాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇటువంటి తప్పు ఎప్పుడూ చెయ్యకూడదు అని మనకి మనం చెప్పుకోవడం. అంటే దొంగతనం అనే దుష్కర్మని చెయ్యకూడదు, దానివల్ల ఇంత పెయిన్ వస్తుంది, ఇంత పెయిన్ అనుభవిస్తారు, ఒక కుటుంబం అల్లాడిపోతుంది అనేది అర్థం చేసుకొని దాన్ని జ్ఞానంగా మార్చాము. అలా ప్రతి కర్మని జ్ఞానంగా మార్చడం. అదేవిధంగా జీవులను హింసించడం, జంతువులను చంపడం, పాములను చంపడం, కేవలం అవంటే దాని రూపం నచ్చకో, లేదంటే అదంటే భయంతోనో, అదంటే అసహ్యంతోనో, ఏదో కారణంగా కనిపిస్తే చంపడం.
ఎన్ని జన్మల్లో ఈ పొరపాట్లు అందరం చేశాం. సర్పదోషం లేని వాడు ఉండడు. అయితే ఇంత పర్సెంటేజా, అంత పర్సెంటేజా, అంత పర్సెంటేజ్ అనేది డిఫరెన్స్. ప్రతి జన్మలో కొంచెం 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 తెచ్చుకుంటాం. సర్పాల పట్ల క్షమతో, స్నేహంతో, ప్రేమతో ఉండాలి. అసహ్యము, కోపము, భయము తీసేయాలి. భావన, మనలో ఉన్న భావన మన చేత ఒక పని చేయిస్తుంది. భావనని మార్చామా పని మారిపోతుంది. అది చెప్తున్నారు చూడండి. కర్మలన్నీ జ్ఞానమందే పరిసమాప్తమగును. కర్మని జ్ఞానంగా మార్చినప్పుడు ఆ కర్మ బంధం నుంచి విడుదల పొందుతాము. ఇది ఎలా సాధ్యం? అందుకని ఇన్ని రకాల యజ్ఞాలు చెప్పారు కదా కృష్ణ పరమాత్మ. ఇంకా వేదాలలో ఇంకా చాలా యజ్ఞాల గురించి ఇంకా విస్తృతంగా చెప్పబడింది అని చెప్తూ, ద్రవ్యమయ యజ్ఞము కంటే జ్ఞాన యజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. అన్ని యజ్ఞాలు గొప్పవే, అన్ని మార్గాలు గొప్పవే. అయితే ఏ మార్గం అయితే, ఏ యజ్ఞం అయితే జ్ఞానం వైపు మనల్ని నడిపిస్తుందో అది అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇక్కడ శ్రేష్టమైనది అంటే ఏంటది నెంబర్ 1 ప్లేస్, నెంబర్ 2 ప్లేస్ అని కాదండి. అన్నీ గొప్పవే, కాకపోతే ఇది శ్రేష్టమైనది. ఇప్పుడు మామిడి పళ్ళు అన్నీ మంచివే. ఏ మామిడి పండు కమ్మగా ఉంటది. కొండపళ్ళు, ఈ పళ్ళు, బంగిడిపిల్లి, రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, రకరకాలు ఉంటాయి మామిడి పళ్ళలో జాతులు. అన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ బంగిడి పిల్లి శ్రేష్టమైనది, అందరికీ నచ్చుతుంది, ముక్కలాగా వస్తుంది. అది చూసారా ఆ డిఫరెన్స్? ఇది తక్కువగా, అది ఎక్కువ అని కాదు, శ్రేష్టం. ఇంకా దానికి వేరే పర్యాయ పదం కూడా లేదు, శ్రేష్టం అంతే. ఓకే, అందుకని జ్ఞానంగా మార్చు, తప్పుని స్వీకరించు, అంగీకరించు. అంగీకరించిన తర్వాత క్షమ కోరుతూ, క్షమ ఇస్తూ, కృతజ్ఞతతో ఉంటూ ఆ కర్మని జ్ఞానంగా మార్చుకోవాలి. అందరి చేత పని చేయించుకుంటాం. ఒక రాజు గతంలో ఏదో ఒక జన్మలో ఒక రాజుగానో ఒక మంత్రిగానో జన్మ తీసుకుని ఉండొచ్చు. అప్పుడు మన కింద 10 మంది, 20 మంది, 100 మంది సేవకులు, అడుగు తీసి అడుగు పెట్టాల్సిన అవసరం లేకుండా సేవకులు. వాళ్ళందరి సేవకి మనం రుణపడ్డాం కదా. అందుకే ఈరోజు మనము 10 మందికి సేవ చేయడానికి సిద్ధమవుతున్నాం. శాకాహార ర్యాలీలకు వెళ్తున్నాం. ఏంటిది పిఎంసి వాళ్ళ మన ధ్యాన యజ్ఞాలు అయినప్పుడు ఆ వడ్డనలు, వాళ్ళకి నీళ్ళు అందించడము, వంటలు చేయడము, కాయగూరలు కోయడము, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? ఎవరిని ఉద్ధరించడానికి? మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. గతంలో 100 మంది చేత చేయించుకున్నాము, ఇప్పుడు 10 మందికి చేస్తున్నాము. సో మనం చేసే ప్రతి పని కూడా సేవాభావంతో చేస్తూ, సేవ చేస్తున్నాను నేను గొప్ప అనే భావనని తీసేసి, గతంలో 1,00,000 మంది చేత చేయించుకున్నాను, ఇప్పుడు 100 మందికి మాత్రమే నేను చేస్తున్నాను, కనీసం ఈ 100 మందికి చేసే అవకాశం నాకు విశ్వం ఇచ్చిందని కృతజ్ఞతతో ఉన్నప్పుడు జ్ఞానమందే పరిసమాప్తమవుతాయి కర్మలన్నీ. జ్ఞానంగా మార్చడం అంత ముఖ్యం. అందుకే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. 72 శ్వాసలు ఏం చెప్తామండి? జ్ఞాన సిద్ధి ప్రసాదించండి మాస్టర్స్ అంటే, తెలుసుకున్న ప్రతి విషయాన్ని, తెలియని విషయాన్ని తెలుసుకుంటున్నాను, దాన్ని నేను జ్ఞానంగా మార్చాలి, నా అనుభవాన్ని జోడించి జ్ఞానంగా మార్చాలి. అంటే నేను ఆచరిస్తూ దాన్ని జ్ఞానంగా మార్చాలి. నేను మార్చుకోవాలి, నేనే మార్చగలను, ఎవడు మార్చలేడు, నా కోసం ఎవడు మార్చలేడు, నేనే స్వయంగా మార్చుకోవాలి. ఈ ఎరుక, ఈ అవేర్నెస్ ఎప్పుడైతే మనలో పాతుకుపోతుందో ఖచ్చితంగా కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూసే బుద్ధి మనం స్థిరంగా చేసుకుంటాం. ఓకేనా? 34 నీవు తత్వమును దర్శించిన యోగులు. సరే, ఇప్పుడు జ్ఞానయజ్ఞం ఎందుకు? జ్ఞానయజ్ఞం అంటే ప్రతిదాన్ని జ్ఞానంగా ఎలా మార్చాలి, జ్ఞానం ఎలా పొందాలి, ఏ విధంగా పొందాలి? జ్ఞానసిద్ధి ప్రసాదించండి మాస్టర్స్ అని అడుగుతున్నారు. డ్రీమ్ వస్తుంది, అక్కడ ఒక మాస్టర్ కనిపిస్తారు. మాస్టర్ కనిపిస్తే ఆ మాస్టర్ని చూస్తూ ఉంటారు కొంతమంది. ఒక సీనియర్ మాస్టర్ వచ్చారే, ఏదైనా తెలుసుకుందాం అనుకుంటారు కొంతమంది, బురదకాలతో వచ్చారు అనుకుంటారు కొంతమంది. అంటే ఏంటి? ఇక్కడ జ్ఞానం పొందాలి అనే కోరిక ఉంది, జ్ఞానిగా మారాలి, తద్వారా మోక్షం పొందాలి, ముముక్షు అవ్వాలనే కోరిక ఉంది. కానీ ఆ కోరికను నెరవేర్చుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. విశ్వం అవకాశం ఇస్తుంది, అవకాశాన్ని వినియోగించుకోగలగాలి కదా. అవకాశం అందరికీ ఇస్తుంది, ఎక్కడ వ్యత్యాసం ఉండదండి. విశ్వానికి, పరమాత్మకి, దైవానికి ఎప్పుడు వ్యత్యాసం ఉండదు.
వీడు మంచివాడు, వీడు చెడ్డవాడు, వీడు దుర్మార్గుడు, వీడు అలాగా, వీడు ఇలాగా అనే వ్యత్యాసం ఉండదు. వ్యత్యాస భావన అస్సలు ఉండదు. అందరికీ అవకాశం వస్తుంది. అయితే అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలి ఈ శ్లోకంలో నేర్పించబడింది. ఈ శ్లోకం అందరికీ బాగా సుపరిచితమే. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. అంటే షిరిడి సాయి సచ్చరిత్రలు కూడా ఉంటది. సాయిబాబాకి ఇంకొక ఆయన యొక్క శిష్యుడికి ఒక డిస్కషన్ వస్తుంది. పరిప్రశ్న అంటే వినయంతో ప్రశ్నించాలి. ఎవరిని? జ్ఞానులని. నానా సాహెబ్, థ్యాంక్ యూ మ్యామ్. నానా సాహెబ్కి షిరిడి సాయికి డిస్కషన్ అవుతుంది. అక్కడ ఈ శ్లోకం వస్తుంది. చూడండి, దాని తాత్పర్యం చూద్దాం. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి. తత్వాన్ని దర్శించిన జ్ఞానులు అంటే ఈ తత్వం, ఆత్మతత్వం, పరమాత్మతత్వం, కర్మతత్వం, వీటిని పరమాత్మతత్వంలోనే అన్ని ఇమిడి ఉంటాయి. కర్మతత్వము, ఆత్మతత్వము, స్వధర్మము సమస్తం ఉంటాయి. ఓకే, పరమాత్మతత్వాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు అంటే వాళ్ళు ఎన్నో జన్మలుగా సాధన చేసి చేసి ఆచరణలో పెట్టి ఆచరించిన దాన్ని జ్ఞానంగా మార్చుకొని, ప్రతి విషయాన్ని కూడా జ్ఞానంగా మార్చుకొని అలాగా తమ ప్రయాణంలో ఈ స్థితికి చేరిన జ్ఞానుల దగ్గరికి వెళ్ళి నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము. వాళ్ళ యొక్క అనుభవ జ్ఞానాన్ని తెలుసుకో. కృష్ణ పరమాత్మ ఇన్ని విషయాలు చెప్పిన ఆయన నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి విను. నా ఒక్కడి దగ్గర ఆగిపోకు, అందరి దగ్గరికి విను. ఎందుకంటే ఒక్కొక్కల అనుభవం ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళు శ్రమ పడినంత శ్రమ నువ్వు పడక్కర్లా. వాళ్ళు ఒక టెక్నిక్ తయారు చేస్తారు. ఆ టెక్నిక్ ని నువ్వు విను, తెలుసుకో, ఆలోచించు, అవగాహన చేసుకో, అర్థం చేసుకో, ఆచరణలో పెట్టు, నువ్వు జ్ఞానంగా మార్చుకో. సో అందరి దగ్గరికి వెళ్ళు. ఆయనకి ఇన్ని విషయాలు తెలిసిన పరమాత్మ కూడా, కృష్ణ పరమాత్మ కూడా అందరి దగ్గరికి వెళ్ళమంటున్నారు. అది ఆయన యొక్క ఔన్నత్యం. ఎప్పుడూ కూడా నా శిష్యుడు నా దగ్గరే ఉండిపోవాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, నా దగ్గరే ఉండిపోవాలి అనేది కుత్సుకత. ఈయన ఔన్నత్యం. స్వయంగా కృష్ణ పరమాత్మ జ్ఞానే కదా, మరి అందరి దగ్గరికి ఎందుకు వెళ్ళమంటున్నారు అంటే అది ఆయన యొక్క గొప్పతనం, ఔన్నత్యం. ఒక గురువుకి ఉండాల్సింది ఔన్నత్యం. వీడు ఎక్కడే బందీగా ఉండిపోవాలి, నా శిష్యుడు నా దగ్గరే ఉండాలి, నా సూత్రాన్నే వినాలి, ఇంకెవరిది వినకూడదు అనేది గురుతత్వం కాదు. అందరి దగ్గర వినమంటారు, అందరి దగ్గర నుంచి తెలుసుకోమంటారు. తెలుసుకో అని చెప్తున్నారు ఇక్కడ చూడండి. నీవు తత్వమును దర్శించిన జ్ఞానుల కడకేగి ఆ జ్ఞానమును గ్రహింపుము, తెలుసుకో, పొందడానికి ట్రై చేయి. ఎలా ట్రై చేయాలంట? వెళ్ళి నువ్వేదో చెప్తావంట, నువ్వేదో నేర్చుకున్నావంట చెప్పు అంటే చెప్తారా ఎవరైనా? అది ఎలా గ్రహించాలి? జ్ఞానుల దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని ఎలా గ్రహించాలి? వారికి దండ ప్రణామములు ఆచరించుట వలనను, సేవలు అనొచ్చుట వలనను, కపటము లేకుండా భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలనను పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై నీకు ఆ పరమాత్మ తత్వమును ఉపదేశింతురు. రిక్వెస్ట్ చేయి. దండ ప్రణామములు ఆచరించి అంటే మర్యాద. సీనియర్, మనకంటే సీనియర్ అక్కడ ఉన్నారు, గౌరవించాలి. దండ ప్రణామములు ఆచరించి సేవలు అనొచ్చుట వలనను, అక్కడ మనం చేయగలిగిన సేవ ఏమైనా ఉంటే ఒక నీళ్లు తెచ్చిపెట్టడము, లేదంటే ఒక టిఫిన్ తెచ్చిపెట్టడము, లేదంటే వాళ్ళకి ఏమైనా కాళ్ళు ఒత్తడము, వాళ్ళకి ఏమైనా సదుపాయం నడవలేకపోతే ఏమైనా హెల్ప్ చేయనా అండి గురువుగారు మీకు ఏమైనా కావాలా అండి, ఇలాగా ఏ సేవ అక్కడ చేయగలిగితే ఆ సేవ అహంని వీడి, నేను అనేదాన్ని వీడి, నేను ఇక్కడ ఒక విషయాన్ని తెలుసుకోవడానికి వచ్చాను, ఆ విషయం తెలుసుకోవడానికి నన్ను నేను అర్పించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అంటే శారీరక సేవో, మానసిక సేవో, ద్రవ్యపరమైన సేవో, జ్ఞానపరమైన సేవ ఏదైతే అది చేయగలగాలి అంటే దానికి సిద్ధంగా ఉండాలి. సేవలు అనొచ్చట వలనను
కపటము లేకుండా నాకు తెలుసు, వీళ్ళకి తెలుసా లేదా అనే ఆ ఏమంటాము అటువంటి భావన, చెక్కింగ్, టెస్టింగ్, అటువంటి భావన. కపటము అంటే మోసము, ఏదో నాకంతా వచ్చు వీళ్ళకేం వచ్చు అన్నట్టు అలాంటి భావన లేకుండా, అంటే లోపల శ్రద్ధ, భక్తి, భక్తి శ్రద్ధలతో అంతర్గతంగా ఎటువంటి భావన ఉండాలి? భక్తి అంటే దృఢమైన విశ్వాసం. ఇతను ఒక పెద్ద మాస్టరు, ఒక సీనియరు, ఏదో ఒకటి చెప్తారు కదా, ఏదో ఒకటి తెలుసుకోవాలి, వీళ్ళ నుంచి ఏదో ఒకటి తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలనే విశ్వాసం. శ్రద్ధ అంటే తపన, ఆ సముచిత రీతిలో ప్రశ్నించుట. ఈ శ్రద్ధ భక్తి ఉంటూ అడగాల్సిన విధంగా అడగడం, వినయముతో ప్రశ్నించడం, సముచిత రీతిలో ప్రశ్నించడం, ఉచితమైన అంటే ఉత్తమమైన పద్ధతిలో అడగగలగడం. అడగడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో అడగితే వలన, అలాగా అడగడం వలన అంటే దండ ప్రణామంలో ఆచరించి, సేవలనర్చి, భక్తి శ్రద్ధలతో సముచిత రీతిలో ప్రశ్నించుట వలన పరమాత్మ తత్వమును చక్కగా నెరింగిన జ్ఞానులు సంప్రీతులై, అంటే పరమాత్మ తత్వాన్ని వాళ్ళ యొక్క కొన్ని జన్మల కష్టం యొక్క ఫలాన్ని మనకి అందించడానికి వాళ్ళు సిద్ధమైపోతారు. నీకు ఆ పరమాత్మ తత్వంను ఉపదేశించెదరు. భీష్మ పితామహులు ఏం చేశారండి? పాండవులు వెళ్ళి వినయంతో ఆయన పాదాల దగ్గర వీళ్ళని తల ఉంచి, పితామహ మిమ్మల్ని మేము నిలువరించలేకపోతున్నాము, మీతో మేము యుద్ధం చెయ్యలేము, దయచేసి మిమ్మల్ని నిలువరించే మార్గాన్ని మాకు విన్నవించండి, తెలియపరచండి, మేము మిమ్మల్ని ఓడించలేమని వినయంతో ప్రశ్నిస్తే తన రహస్యాన్ని కూడా చెప్పారండి. ఎవరైనా నా చావు పలానా కారణంగా ఉంది, అది తెచ్చి నాకు ఇస్తే నేను చచ్చిపోతాను, మీరు తెచ్చివ్వండి అని ఎవరైనా చెప్తారండి? వినయం, పరిప్రశ్న, వినయంతో ప్రశ్నిస్తే ఎదుటివాడు తన యొక్క ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు, జీవిత సారాన్ని వడపోసిన వాళ్ళు అందిస్తారు. అందుకోవడానికి, అందించడానికి ప్రతి దానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చెయ్యవయ్యా, ఆ జ్ఞానాన్ని పొందవయ్యా. అందరి దగ్గర అంటే ఒకరి దగ్గర ఆగిపోకు, అందరి దగ్గరికి వెళ్ళు, తెలుసుకో. అప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారు, ఎంత సాధన చేశారు, ఎంత ఇష్టంగా. ఇక్కడ కష్టం అంటే భారంగా చేసేది కాదండి, ఇష్టంగా చేసేది, ఇష్టంగా తపనతో చేస్తారు. చేసి పొందిన ఆ సారాన్ని అందించగలుగుతారు, అందిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 35. ఓ అర్జున, ఈ తత్వజ్ఞానమెరింగినచో, ఈ తత్వజ్ఞానమెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకోవు. ఇప్పుడు అర్జునుడు ఎటువంటి వ్యామోహంలో ఉన్నాడు? అందరు నా వల్లే చచ్చిపోతారేమో, ఇదంతా నా వల్లే జరుగుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, నేను చచ్చిపోతే అంతా సరి అయిపోద్ది అనే వ్యామోహం. వ్యామోహం అంటే తనకి ఆ క్లారిటీ లేదు. వీళ్ళందరూ వాస్తవానికి నేనే సృష్టికర్తని అనుకుంటున్నారు, నా వాస్తవానికి నేనే సృష్టికర్త అనేది అంగీకరించారు. అదేవిధంగా వీళ్ళందరూ వాస్తవానికి కూడా నేనే సృష్టికర్తననే భ్రమలోకి వెళ్ళారు. ఆ భ్రమలో నువ్వు ఇంకా చిక్కుకోవయ్యా. ఇటు ఈ విధంగా తత్వజ్ఞానాన్ని అర్థం చేసుకున్నావనుకో, జ్ఞానం యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటే మోహంలోకి ఎల్లవయ్యా. ఎందుకంటే ప్రతి క్షణం నిన్ను నువ్వు చెక్ చేసుకుంటావు, కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూస్తూ ఉంటావు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వ్యామోహంలోకి వెళ్ళవు. ఈ జ్ఞాన ప్రభావముతో సమస్త ప్రాణులను నీలో సంపూర్ణంగా చూడగలవు. ఇది ఆచరించగా 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 అన్ని ప్రాణులు కూడా నీలోనే ఉన్నాయి అనేది అర్థం చేసుకుంటావు, అవగాహన అవుతుంది. పిమ్మట అంటే అన్ని నాలాంటి ప్రాణులే, నాలో ఉన్న ఆత్మ, దానిలో ఉన్న ఆత్మ, దీనిలో ఉన్న ఆత్మ అన్ని ఒక్కటే అనే అవగాహన ఫస్ట్ అవుతుంది. పిమ్మట ఆ తర్వాత ఏంటవుతుందంట? సచ్చిదానంద ఘన పరమాత్ముడైన నాలో చూడగలవు. అంటే అందరూ పరమాత్మ యొక్క స్వరూపమే అనే అవగాహన అవుతుంది. సృష్టి అంతా నాలో ఉంది, నేను సృష్టి అంతా ఉన్నాను,
అంటే సృష్టి మొత్తం నేనై ఉన్నాను, నాలో సృష్టి అంతా ఉంది. మనం మినియేచర్ ఫార్మ్ ఆఫ్ యూనివర్స్ కదా. విశ్వంలో ఏమైతే ఉన్నాయో అన్ని ప్రతి ప్రాణిలోనూ ఉన్నాయి, ప్రతి దేహంలోనూ ఉన్నాయి. ప్రతి ప్రాణి విశ్వంలోని భాగమే, దేనిలోనూ వ్యత్యాసం లేదు అనే అవగాహన అవుతుంది. అప్పుడు ఇంకేముందండి, వేర్పాటు భావమే పోతే అంతా ఒకటే అని ప్రతి ఒక్కళ్ళలోన మనకు నచ్చిన మనం నమ్మిన దైవాన్ని దర్శించగలిగినప్పుడు ఇంకా ఏముంది, బ్రహ్మానందం కదా. చూద్దాం 36 అది చెప్తున్నారు. అంటే మనం ఈరోజు టైం ఉంటే ఒక కథ చెప్పుకుందాం, ఈ తత్వం ఏంటి అనేది అర్థమవుతుంది, పరమాత్మ తత్వం గురించి. ఓకే, 36 ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపి అయినచో. 36 ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివైనచో జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రము నుండి నిస్సందేహంగా పూర్తిగా బయటపడగలవు. మన కర్మల్ని మనం చూసుకున్నాక మనం అలాగే అనుకుంటాం కదండి, నేను ఎంత దుర్మార్గురాలని, ఎంత దారుణాలు చేశాను, ఎంత రాక్షసిని అని అనుకుంటాం. దానికి కంగారు పడకు, బాధపడకు, ఏం పర్వాలేదు. ప్రతి దుష్కర్మని కూడా జ్ఞానంగా మార్చేసేయి. ఖచ్చితంగా జ్ఞాన నౌక సహాయంతో పాప సముద్రము నుండి నిస్సందేహంగా, ఏ డౌట్ లేకుండా, సందేహమే లేకుండా పూర్తిగా బయటపడగలవు, పూర్తిగా బయటపడగలవు. అందుకేనండి ఈ అధ్యాయానికి వేదవ్యాసుల వారు పెట్టిన పేరు పర్ఫెక్ట్ జ్ఞాన కర్మ సన్యాస యోగం. జ్ఞానంతో కర్మల్ని ఆచరిస్తూ సన్యసించొచ్చు, విడుదల పొందొచ్చు. జ్ఞానము అంత ముఖ్యమైనది. అంటే తెలియని విషయాన్ని తెలుసుకోవడం, దాన్ని అవగాహన చేసుకోవడం, అర్థం చేసుకోవడం, జ్ఞానంగా మార్చుకోవడం. ఇంకెట్టి పరిస్థితిలో బాధ ఇవ్వకూడదు. లేదంటే సుఖం కూడా ఇచ్చామా, విడిచిపెట్టామా, సంతోషపెట్టాం, ఓకే, ఆ క్షణం చేయాలనిపించి వదిలేయడం, వదలగలగడం. సన్యసించడం అంటే వదలగలగడం. ఓకే, ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివైనచో, మన ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళిపోతున్నా కూడా, ఇన్ఫీరియర్ మనకి మనమే ఒక భారంగా అనిపించినా కూడా జ్ఞాన నౌక సహాయంతో ఎప్పుడైతే మనకు అనిపించిన ఆ బాధని ఏంటంటే పరివర్తన, మనలో గిల్టీ ఫీలింగ్ వచ్చింది, గిల్టీ కాన్షియస్ వచ్చింది, దాన్ని పశ్చాత్తాపంగా క్షమ కోరడం వైపు తిప్పుతూ, ఆ క్షమ కోరిన తర్వాత పశ్చాత్తాప భావనతో ఈ తప్పు మళ్ళీ నేను చెయ్యను అని పరివర్తనలోకి మారుస్తూ, ప్రాయశ్చిత్తం, నా వల్ల కుదిరినంత సేవ చేస్తాను, నేను ఎవరిని బాధ పెట్టానో వాళ్ళకి, ఆ పర్సన్కి, ఆ జన్మకు వెళ్ళి నేను చేయలేకపోవచ్చు, ఇక్కడ నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను, నా తప్పుని నేను సరిదిద్దుకుంటానని ఆ పాపాన్ని, ఆ దుష్కర్మని జ్ఞానంగా మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పాప సముద్రం నుంచి నిస్సందేహంగా, డౌట్ లేకుండా బయటపడవచ్చు. ఇప్పుడండి మనకి టెక్నాలజీ ఇవ్వబడింది. రాత్రి నిద్రలో విషయం తెలుసుకొని తెల్లారులేసి మనల్ని మనం సరిదిద్దుకునేంత ఫాస్ట్, ఈజీ టెక్నాలజీ ఇప్పుడు మనకి ఇవ్వబడింది. ఒకానొకప్పుడు ఇది లేదు కదా. బాధని అవగాహన చేసుకొని క్షమ కోరడమే అంటే జ్ఞానంతో, జ్ఞానం యొక్క సహాయంతో. అందుకనే అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకో, దేని నుంచి ఎలా బయటపడాలనేది వాళ్ళ జీవిత సారాన్ని నేర్పిస్తారు, నీకు అందిస్తారు, దాన్ని ఆచరించు. ఆచరణలో పెట్టడం వల్ల పాప సముద్రం నుంచి బయటికి రాగలవు. ఆ కాలం టెక్నాలజీ. ఇప్పుడు మనకి ఇంకా సులువైన టెక్నాలజీ, డ్రీమ్స్, కర్మ సిద్ధాంతం, కలలు. దీన్ని పట్టుకున్నవాడు ఉద్ధరేదాత్మనాత్మానం అని కృష్ణ పరమాత్మ చెప్పిన ఆ వాక్యాన్ని ఖచ్చితంగా నమ్మినవాడు, ఆచరించినవాడు. ఓకే, 36, 37, 38, 39 ఈ 4 శ్లోకాల్లో కూడా ఎలాగా మనం అంటే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత, జ్ఞానం అంటే కర్మని జ్ఞానంగా మార్చడం వల్ల ప్రతి విషయాన్ని, మన ఆలోచనల్ని, మనసుని, మాటని, శారీరక పనులని, ప్రతి దాన్ని కూడా జ్ఞానంగా మార్చడం వలన ఏంటి లాభం, ఎందుకు మార్చాలి,
ఏం చెప్పబడింది అనేది 36, 37, 38, 39 ఈ 4 శ్లోకాల్లో చెప్పబడింది. ఓకే, ఫస్ట్ ఏం చెప్పారు? ఎంత మహాపాప అయినా కూడా జ్ఞాననౌక సహాయంతో పాప సముద్రంని నిస్సందేహంగా దాటగలం, ఇంకా డౌట్ లేదు ఇందులోన, ఖచ్చితంగా దాటగలుగుతాము అని చెప్తూ 37 ఏమంటున్నారు చూడండి. ఓ అర్జున, ప్రజ్వరిల్లుచున్న అగ్ని సమిధలను భస్మము చేసినట్లు జ్ఞానమను అగ్ని కర్మలన్నింటినీ భస్మము చేయును. ఎగ్జాంపుల్ ఇచ్చారు. ప్రజ్వరిల్లుతున్న అగ్ని, జ్ఞానముని అగ్నితో పోల్చారు. అగ్ని ఎప్పుడైతే ప్రజ్వరిల్లుతుందో, బాగా మండుతూ ఉంటుందో, ఎన్ని సమిధలయ్యో వాటిని భస్మం చేసేస్తుంది, బూడిదగా మార్చేస్తుంది. ఎన్ని కర్రపుల్లలు ఎన్ని పెద్ద పెద్ద చెట్లు కొట్టేసి వేసినా కూడా అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు అది బూడిదగా మారిపోతుంది. అదే విధంగా జ్ఞానమను అగ్ని కర్మలనన్నింటినీ భస్మమనర్చును. ఎలాంటి కర్మనైనా సరే భస్మం చేసేస్తుంది. ఎందుకంటే కర్మని జ్ఞానంగా మార్చేశాము. అవగాహన అయ్యింది. ఏది సరి అయినది, ఏది సరికానిది, ఏ పనైనా సరే నిష్కామంగా కర్తవ్యంగా భావించి యజ్ఞార్థమై చేయడం అనేది ఆచరిస్తూ 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 జ్ఞానాన్ని వికసింపజేసుకున్నాము. మన లోపలున్న ఆత్మజ్యోతిని జ్ఞానజ్యోతిగా మార్చుకుంటూ ఉన్న కారణంగా కర్మలు దగ్ధమైపోతాయి. అందుకే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మ సాత్కురుతే తదా, అన్నిటినీ భస్మం చేసేస్తుంది. నెక్స్ట్ 38, ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో జ్ఞానానికి సమానమైనది అంటే సరి సమానంగా తూగేది ఇంకొకటి లేదు. 1 అదే, 2 అదే, 3 అదే, 4 అదే, అన్నీ అదే జ్ఞానం. శుద్ధాంతఃకరణం గల సాధకుడు, శుద్ధ అంతఃకరణం గల సాధకుడు బహుకాలము వరకు కర్మయోగాచరణము చేసి ఈ జ్ఞానం అంటే ఇంకొకటి లేదు అనే జ్ఞానం ఎలా పొందొచ్చయ్యా అంటే, ఇది శుద్ధ అంతఃకరణము గల సాధకుడు బహుకాలము వరకును కర్మయోగాచరణము చేసి ఆత్మయందు అదే జ్ఞానమును తానంతట తానే పొందగలడు. టాస్క్ ఏంటి అంటే ఇలాగా ఆచరించగా చూడండి, శుద్ధ అంతఃకరణము అంటే ఈ నిష్కామ కర్మయోగ, నిష్కామ కర్మని కర్తవ్యం కర్మగా భావించి యజ్ఞార్థము ఆచరిస్తూ ఆచరిస్తూ ప్రతి కర్మని జ్ఞానంగా మార్చుకుంటూ, అంటే కర్మలో అకర్మని, అకర్మలో కర్మని చూడగలుగుతూ ప్రతి కర్మని జ్ఞానంగా మార్చుకుంటూ సాధకుడు బహుకాలము వరకు, ఈరోజు మొదలెడితే రేపటికి అయిపోదండోయ్, బహుకాలము వరకును కర్మయోగాచరణము చేసి కర్మయోగాన్ని ఆచరించడం వలన అంతఃకరణం శుద్ధమవుతుంది. అంతఃకరణంలో సద్గుణాలు నెలకెలుపుతూ ఉంటాము, సద్గుణాలని పెంపొందిస్తూ ఉంటాము. ఇలాగ చెయ్యగా 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 ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తానే పొందగలడు. ఆత్మలో కూడా ఇదే సద్గుణాన్ని స్థాపిస్తాడు. అంటే జీవుడు, జీవాత్మ, ఆత్మ మూడింటిలోనూ ఒకే సద్గుణాన్ని నెలకొల్పడం ఈ విధంగా సాధ్యం. కర్మయోగాచరణము బహుకాలము వరకు శుద్ధ అంతఃకరణంతో సాధన చేసేవాడు ఆత్మలో కూడా సద్గుణాన్ని స్థాపిస్తాడు. అక్కడ మార్చాలి, మెయిన్ డేటా రూమ్ అది. ఎలా? జీవుడు ద్వారా జీవాత్మ నేర్చుకుంటుంది, జీవాత్మ జీవుడు ద్వారా ఆత్మ నేర్చుకుంటుంది. ఆత్మలోకి స్థాపితం చేయడమే. ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుందండి. స్థాణువు చెప్పుకున్నాం కదా, అది కదలదు. దానిలో ఫీలింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు. మనం ఏమిస్తే దాస్తుంది. నువ్వు దుర్గుణమేవో దాస్తుంది, సద్గుణమేవో దాస్తుంది, మంచి ఇవ్వు దాస్తుంది, ఆస్తివు పాస్తివు దానమివ్వు ధర్మమివ్వు ఏదివ్వు దాస్తుంది. దాయడం దాని పని. అయితే మళ్ళీ వ్యక్తపరుస్తుంటది. ఎలా? జీవుడి ద్వారా. అక్కడ ఉన్నదే ఎక్కడ ప్రదర్శిస్తాం, అక్కడ ఉన్నది ఇక్కడ ప్రదర్శిస్తాం. అంటే అక్కడ దుర్గుణం ఉంటే ఇక్కడ దుర్గుణం ప్రదర్శిస్తాం, అక్కడ సద్గుణం ఉంటే ఇక్కడ సద్గుణం ప్రదర్శిస్తాం. సో ఈ జీవాత్మే ఆత్మలో ఉన్న డేటాని మార్చాలా? ఎలా సాధ్యం? కర్మయోగాచరణమును బహుకాలము వరకు ఆచరించడం వల్ల సాధ్యం.
ఫైనల్ టాస్క్ అది. ఆత్మలో తనంతట తానుగానే పొందును, ఆటోమేటిక్గా జరిగిద్ది. ఇలా జరగడానికి చాలా టైం పడుతుంది. కాకపోతే ఇది ఇది చెప్తున్నారు. అప్పుడు 5,000 సంవత్సరాల క్రితం చెప్పినప్పుడు ఇలాగ ఆచరించగా ఆచరించగా తనంతటానే ఆత్మలోన ఇంకిపోతాది, స్థాపితం అవుతాది. ఇప్పుడు మనం డ్రీమ్స్ ద్వారా తెలుసుకొని ధ్యానంలో కూర్చొని శ్వాస మీద ధ్యాస పెడుతూ మన ఆత్మకి, మన జీవాత్మలో మననం చేస్తూ మన ఆత్మలో స్థాపితం చేస్తున్నాము. చూడండి డ్రీమ్స్లోన చూపిస్తారు. అంటే ఇక్కడ జీవుల్లోన ఈ జ్ఞానం వచ్చింది, కానీ ఆత్మలోన ఆ ఎరుక లేదు. కాబట్టి ధ్యానంలో కూర్చొని మీ ఆత్మకి ఈ విషయాన్ని అప్లోడ్ చేయండి అని చెప్తాం. అవునా? ఇంకా సులువుగా ఈ జన్మలోనే, ఈ రోజులోనే ధ్యానం ద్వారా మనం జీవాత్మగా ఉంటూనే, సాధన చేస్తూనే ఎప్పటికప్పుడు ఉన్న విషయాన్ని పైకి ఎక్కించొచ్చు. అంత సులువు చేశారండి మాస్టర్స్ మనకి. అంత సులువైన టెక్నాలజీ మనకి వంశీ సార్ ద్వారా యూనివర్స్ అందించింది. వంశీ సార్కి వేల 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 కృతజ్ఞతలు. నెక్స్ట్ 39 చూడండి. జితేంద్రియుడు ఎవడిలా చేయగలడు? ఆత్మలో కూడా జ్ఞానాన్ని ఎవడు అప్లోడ్ చేయగలడు? జితేంద్రియుడు, సాధనా పరాయణుడు, శ్రద్ధాళువైన మనుజువు ఈ భగవత్ తత్వ జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అంటే ఏ మాత్రము విలంబం లేకుండా, ఒక క్షణం కూడా లేట్ లేకుండా, ఆన్ ద స్పాట్ అతడు భగవత్ తత్వ రూపమైన పరమ శాంతిని పొందును. మనం జ్ఞానాన్ని పొందామా లేదా అనడానికి చెక్ లిస్ట్ ఏంటండి అంటే, రుజువు ఏంటండి అంటే, అంతరం నుంచి శాంతి, పరమశాంతి, లోపల నుంచి ఒక రకమైన ప్రశాంతత, ఒక రిలాక్సేషన్, ఒక ఆనందం, సుఖం పొందుతాము. ఎవరంట? జితేంద్రియుడు అంటే ఇంద్రియాల్ని జయించినవాడు, సాధనాపరాయణుడు నిత్యం సాధనలో ఉన్నవాడు, శ్రద్ధాళువైన మనుజుడు, శ్రద్ధతో సాధన చేస్తున్న మనుజునకు ఈ భగవత్ తత్వ జ్ఞానము లభించును. మనం ఈ భగవత్ తత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, కర్మతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, అవగాహన చేసుకోవాలన్నా, ఆచరించాలన్నా, కర్మ బంధాల నుంచి విముక్తి అవ్వాలన్నా మనం ఇంద్రియాల్ని జయించాలి, సాధనా పరాయణలం అవ్వాలి, నిత్యం సాధనలో ఉండాలి, శ్రద్ధతో చెయ్యాలి. అంటే ఇష్టంగా చెయ్యాలండి, బలవంతంగా చెయ్యొద్దు. ఏది బలవంతంగా చేసింది ఎప్పుడు కూడా చూడండి, సామెత ఉంటది, గుర్రాన్ని బలవంతంగా నీటి వరకు లాక్కెళ్ళొచ్చు కానీ దాని చేత బలవంతంగా నీళ్లు తాగించలేము. అర్థం చేసుకొని మనం ఆల్రెడీ బాధ అనే అనుభవం ఉంది, సుఖము అనే అనుభవం ఉంది, ఆ అనుభవాన్ని దానికి జోడించి, మన అవగాహనకి అనుభవాన్ని జోడిస్తే ఆటోమేటిక్గా ఇష్టంగా చేస్తాం, ప్రేమగా చేస్తాం, కావాలని చేస్తాం. అదే శ్రద్ధ. శ్రద్ధతో చేసినప్పుడు ఆ జ్ఞానము కలిగిన వెంటనే, అది అర్థమైన వెంటనే, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్, అంత పెద్ద పెద్దవే మనకి ఎందుకు, మన లైఫ్లో జరుగుతున్నది. నేను చాలాసార్లు చెప్పాను, నేను చూసుకునే ఈ కర్మ. ఒక యాక్సిడెంట్ చేశాము, అక్కడ రోడ్డు మీద ఉన్న వ్యక్తి వాళ్ళ పాదాలు, బాడీ నుంచి పాదాలు కట్ అయిపోయి పడున్నాడు. గబగబా వెళ్ళి అతని పాదాలు అరిచేతుల్లో పెట్టుకొని మా ఇద్దరు పిల్లలు అతన్ని ఇలాగ ఎత్తారు, హాస్పిటల్ తీసుకెళ్దాం ట్రై చేస్తున్నాం, నిద్ర నుంచి మెలకు వచ్చింది. కాలి యాంకిల్ దగ్గర, అంటే ఏమంటాం, మడం దగ్గర ఎప్పుడు ఫ్యామిలీ మొత్తం మా నలుగురికి కూడా కాలు బెనికేయడం, దానివల్ల 3 నెలలు బెడ్ మీద ఉన్నాడు, 6 నెలలు బెడ్ మీద ఉండి 3 సంవత్సరాలు ఆటకు దూరం అయినాడు ఒకడు, 6 నెలలు కాలేజీకి సెలవు పెట్టి బెడ్ మీద ఉన్నాడు ఒకడు, నడవలేక నడక తీరే మారిపోయిన వాళ్ళు ఒకరు, కాలు బెనికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఒకరు, ఇలాగ అందరం ఉన్నాం. ఏంటి బాధ, ఎప్పుడు ఇలాగే జరుగుతుంది, అందరికీ కాలికి దెబ్బలు తగ్గుతుందని ఒక క్వశ్చన్ ఉండేది, బాధ ఉండేది. కుటుంబం ఇలాగ ఇబ్బంది పడుతుందని బాధ ఉండేది. ఎప్పుడైతే ఈ కర్మని చూసుకున్నానో, ఎంత ఘోరం చేస్తే కేవలం బెనుకుతోనూ 3 నెలలు మంచం మీద ఉండు, 3 సంవత్సరాలు మంచం మీద ఉండు, మళ్ళీ మా లైఫ్ మేము స్టార్ట్ చేయగలిగాం. కానీ ఆ వ్యక్తికి అసలు లైఫ్ అంటూ ఉందా? పోయింది కదా. ఎంత ఘోరం కదా అది. ఈ అవగాహన వచ్చిన తర్వాత ఎప్పుడు ఎవ్వరికి ఇటువంటి బాధ ఇవ్వకూడదనేది ఆటోమేటిక్గా వచ్చింది కదండి, అర్థమైంది కదా. కారణం తెలుసుకున్నాక ఆహా ఎంత తప్పు చేశాను అని ఒక రిలాక్సేషన్, ఒక శాంతి లభించిందా లేదా? క్షమ అడగడంలో కూడా ఒక భావనతో,
ఒక పశ్చాత్తాపంతో ఎంత తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని అడిగేటప్పుడు ఎంత సుఖం అండి మనకి. ఆ క్షణం మనం ఆ సుఖాన్ని పొందామా లేదా? వెంటనే విలంబము లేకుండా పరమ శాంతిని పొందుతున్నామా లేదా? అది చెప్తున్నారు. ప్రతి తప్పుని అర్థం చేసుకొని దాని యొక్క బాధ్యతని కర్తవ్యంగా మనం భావించి దానికి చేయాల్సినది చేస్తే పొందాల్సింది పొందుతాము. ఏంటయ్యా శాశ్వతంగా అందరు ఏది ఏమైనా అందరూ అడిగేది మోక్షమే. మోక్షం అంటే ఏంటి? ఉన్న క్షణంలో సుఖంగా ఉండగలగడం, శాంతంగా ఉండగలగడం. అది పొందుతున్నాం కదా. ఆ మొమెంట్లో ఎంత రిలాక్స్ అవుతున్నాం, ఎంత రిలీజ్ అవుతున్నాం, ఎంత రియలైజ్ అవుతున్నాం. అలాగా ప్రతి క్షణము కూడా, అంటే ప్రతి పనిని కూడా ఆ విధంగా చూడగలిగినప్పుడు, ప్రతి కర్మలోని అకర్మని, అకర్మలోని కర్మని చూడగలిగినప్పుడు ప్రతి క్షణం శాంతే కదా, పరమశాంతే కదా. అదండి చెప్తున్నారు. అంటే జ్ఞానం అంతగా అంత సులువుగా మార్చుకోవచ్చు. కర్మని జ్ఞానంగా మార్చడం కూడా అంత ఈజీ. అయితే పని చేస్తున్నాము, తప్పక చేస్తున్నాము, తప్పించుకోలేక చేస్తున్నాము, ఇంకో మార్గం లేక చేస్తున్నాము. ఇక మీదట జ్ఞానంగా మార్చుకోవడానికి చేద్దాం. కర్మని జ్ఞానంగా మార్చుకోవడానికి పూర్తి ఎరుకతో, పూర్తి అవగాహనతో, పూర్తి ఇష్టముతో, పూర్తి ప్రేమతో, స్నేహ భావంతో, సేవా భావంతో చేద్దాం. ఖచ్చితంగా శాంతిని పొందుతాం. 41, 42 సారీ 40, 41, 42 చూడండి. 40వ శ్లోకం చాలా ముఖ్యమైనదండి. ఎవరు ఈ శాంతిని పొందలేరు, ఈ ప్రశాంతతని ఎవరు పొందలేరు అనే దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. అవివేకియు శ్రద్ధారహితుడును అయిన సంశయాత్మకుడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును. అట్టి సంశయాత్మకునకు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని ఎట్టి సుఖము ఉండదు. అంటే సంశయాత్మక మనస్సు ఉన్నవాడు సుఖపడలేడు. అంటే ఇది కరెక్టా, అది కరెక్టా, ఈ మార్గం కరెక్టా, ఆ మార్గం కరెక్టా, చెప్పనా వద్దా, విన్నా వద్దా, ఆచరించినా వద్దా, ఇది రైటా అది రాంగా అని సంశయంతో ఎటు వెళ్ళాలో పాలుపోక, ఎందులోనో పూర్తిగా ఉండలేక, అన్నిట్లోనో వేళ్లు పెట్టి వచ్చిన వాడు ఎప్పుడు ఈ జ్ఞానాన్ని పొందలేడు, ఈ విడుదలని పొందలేడు, ఈ పరమ శాంతిని పొందలేడు. అవివేకి వివేకము లేనివాడు, శ్రద్ధారహితుడు శ్రద్ధ లేనివాడు, సంశయాత్మక మనసు ఉన్నవాడు, సంశయాత్మక బుద్ధి ఉన్నవాడు పరమార్థ విషయమున అవశ్యము భ్రష్టుడే అగును. అంటే పరమార్థాన్ని అర్థం చేసుకోలేడు. ఇక్కడ భ్రష్టుడైపోతాడంటే శపించట్లేదండి, వాడికి అర్థం చేసుకోలేడు, వాడికి అర్థం కాదు. ఎందుకంటే వాడి బుద్ధిలో డౌట్ఫుల్ మేనర్, ప్రతిదాన్ని అనుమానించడం. ఇది రైటో రాంగు, ఎందుకు వచ్చిన గొడవ, చేద్దామా, వద్దా, బాగుందనిపిస్తుంది, చేసాం బాగానే ఉంది, అమ్మో ఏమైపోతాదో, ఇలా రకరకాల అనుమానాలతో తనని తానే దుఃఖానికి గురి చేసుకుంటాడు. పొందాల్సిన శాంతిని కూడా పొందలేడు, అశాంతిలో ఉంటాడు. అట్టి సంశయాత్మకుడు ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని, ఈ లోకమున అంటే దేహంతో ఉన్నప్పుడు, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ఎక్కడా సుఖంగా ఉండలేడు. అందుకే సంశయాత్మక బుద్ధిని తీసేయి, ఒక మార్గాన్ని నమ్మావా, ఆ మార్గంలో ఉండు, సాధన చెయ్యి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, ఏది నచ్చుతుంది సెలెక్ట్ చేసుకున్నాక, ఎంచుకున్నాక, డిసైడ్ అయ్యాక, ఆచరణ మొదలు పెట్టాక మళ్ళీ పక్కకి తోలకూడదు, అందులోనే వెళ్తూ ఉండాలి. ఇక్కడ ఒక చిన్న కథ. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. అన్నగారు రోజుకో వారం రోజులు ఒక సంస్థలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళు చెప్పిందంతా వింటారు, ఒక వారం రోజులు పాటిస్తారు. వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదని ఇంకో దాంట్లోకి వెళ్తారు. ఇలాగా వారంకి 10 రోజులకి ఒక్కొక్క సంస్థ మార్చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక ఎదుగుదలకి సిద్ధాంతాలు ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయి, మార్చేస్తూ ఉంటారు. అయితే ఎవడూ సరిగ్గా చెప్పట్లేదని ఎప్పుడు గిలగిల్లాడిపోతూ ఉంటారు. అయితే తమ్ముడు ఒకరోజు ఆలోచించాడు, మా అన్నయ్య తను ఏం చేస్తున్నాడు తనకు అర్థం కావట్లేదని ఒకరోజు బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇంటి గుమ్మం ముందు ఇన్ని గొయ్యలు, 1 అడుగు 2 అడుగుల లోతు గొయ్యలు, ఒక ఇన్ని 10-15 గోతులు తీసి ఉంచుతాడు అనమాట. ఇంకా తవ్వుతూ ఉంటాడు. ఇదేమిట్రా గుమ్మంలో ఎన్ని గొయ్యలు తీసావు, ఎందుకురా అని అడుగుతాడు అన్నయ్య. ఏం లేదన్నయ్య, ఈ గొయ్యి తీశాను, 2 అడుగుల లోతు తీశాను, నీళ్లు నుయ్యి తవ్వుదామనేసి గొయ్యి తీశాను అన్నయ్య.
2 అడుగులు లోతు తీశాను, నీళ్లు పడలేదు. అప్పుడు పక్కకు తీశాను, అక్కడ పడలేదు, మళ్ళీ పక్కకు తీశాను, అక్కడ పడలేదు, మళ్ళీ పక్కకు తీశాను అని అన్ని లెక్క చెప్తుంటాడన్నమాట. అప్పుడు ఆళ్ళన్నీ పక్క నవ్వి, "ఒరేయ్! నీళ్లు పడాలంటే, నుయ్య తవ్వాలంటే ఒకే దగ్గర లోతుగా తవ్వాలి. అప్పుడు కదా నీళ్లు పడేది. అన్ని 2 అడుగులు తవ్వుతున్నావు. ఎక్కడరా నీళ్లు పడతాయి" అన్నాడు. అప్పుడు ఈ తమ్ముడన్నాడు, "అయితే లోతుగా తవ్వితే కదా నీళ్లు పడతాయి. ఏదో ఒక మార్గంలోన లోతుగా విశ్లేషణ చేస్తే కదా నీకు అర్థమవుతది. మరి వారంకి, 10 రోజులకి సిద్ధాంతం మార్చేస్తూ ఉంటే నువ్వు ఏం సాధించగలవు? నువ్వు ఏం పొందగలవు? అర్థమైందా నీకిప్పుడు?" అని చెప్తాడు. అలాగా సంశయాత్మక మనసు ఉన్నవాడు 2 అడుగులు నుయ్యి తవ్వినట్టే. ఓకే. అది. నెక్స్ట్ 41. ఓ ధనంజయ, విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు 41, 42 కృష్ణ పరమాత్మ మనకిస్తున్న ఫైనల్ టచ్ అంటే ముక్తాయింపు. ఆఖరిగా అన్ని చెప్పిన తర్వాత, వివరంగా చెప్పిన తర్వాత ఆఖరిగా దేన్ని ఆచరించాలి, ఏ మార్గంలో వైదొలగకుండా కర్మతత్వం యొక్క నిగూఢత్వాన్ని తెలుసుకోవాలన్నా, యజ్ఞార్థము నిష్కామంగా కర్తవ్య కర్మల్ని నిర్వర్తించాలన్నా ఏం చెయ్యాలి? విధిపూర్వకముగా కర్మలను ఆచరించుచు అంటే విధిపూర్వకముగా మన కర్తవ్య కర్మల్ని ఆచరించుచు కర్మఫలములను అన్నింటినీ భగవదార్పణ చేయొచ్చు. అంటే ఇక్కడ భగవంతుడు అంటూ వేరేగా ఉన్నారా అండి? అందరిలోనూ ఉన్నారు కదా. కర్మఫలాన్ని భగవతార్పణ చేయొచ్చు అంటే నేను సేవ చేస్తున్నా, సేవాభావంతో చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా సేవాభావంతో చేస్తూ వివేకము ద్వారా విచక్షణ జ్ఞానం సంశయములన్నింటినీ తొలగించుకుంటూ, అంటే డౌట్లు రావా అండి? సంశయాత్మకుడికి దిక్కు లేదన్నారు కదా, దారి లేదన్నారు కదా, మరి సంశయాలు రావా అండి? డౌట్లు వస్తాయి. డౌట్ రాకుండా ఎలా కుదురుతుంది? ఇప్పుడు అర్జునుడు ఎన్ని డౌట్లు అడిగారండి? కృష్ణ చెప్పింది అలా మోగముద్దులో వింటూ కూర్చున్నారా? డౌట్లు అడిగారు. సంశయాలని తొలగించుకుంటూ, ఇప్పుడు ఒక సంస్థలోకి వెళ్ళాము, వాళ్ళు ఏదో చెప్పారు, విన్నాము, మనకు డౌట్ వచ్చింది, అడగాలి. మనసులో పెట్టుకొని దూరం అయిపోతే ఏం లాభం? వచ్చిన సంశయాన్ని తీర్చుకోవాలి వివేకము ద్వారా. అంటే మనం ఆలోచించాలి, సంశయాలన్నింటినీ తొలగించుకుంటూ వచ్చే డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ, అంటే నాకు ఎందుకు ఇలాగ అనిపించింది, ఇది ఇలాగన్నారు, నిన్న ఇలాగన్నారు, ఈ రోజు ఇలాగన్నారు, దీని అర్థం ఏంటి అనేది ముందు మనలో మనం విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకున్నాక కూడా మనకు అర్థం కాకపోతే ఎవరినో ఒకరిని కనుక్కోవాలి. ఇలాగ అనిపించింది, దీనికి అర్థం ఏంటి, నాకు ఈ డౌట్ వచ్చింది, ప్లీజ్ చెప్పండి. లేదు, ఎవరిని అడిగినా కూడా ఫీల్ అవుతారు, వాళ్ళు చెప్తారో చెప్పరో మనకు అర్థమవుతుందో అర్థం కాదన్నప్పుడు ధ్యానంలో కూర్చోండి. ధ్యానంలో కూర్చోండి, మాస్టర్స్ నాకు ఈ విషయంలో ఈ డౌట్ వచ్చింది, నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అందుతుంది. ఒక ఆడియో రూపంలోనో, వీడియో రూపంలోనో, కళ రూపంలోనో సంశయానికి సమాధానం ఖచ్చితంగా అంది తీరుతుంది. అడగగలిగే సమర్థత, క్లారిటీ మనలో ఉంటే. అంతఃకరణమును వశమునందుంచుకొనిన వారిని కర్మలు బంధింపలేవు. అంతఃకరణాన్ని, మన అంతఃకరణం, మన అంతరంగం మన ఆధీనంలో ఉన్నప్పుడు, అంటే ధర్మంలో ఉన్నప్పుడు, మన అంతఃకరణాన్ని మనం సరిచేసుకుంటూ దాన్ని అది చెప్పేదాన్ని వింటూ, అది ఇచ్చే సందేశం అంతఃకరణం నుంచి పరమాత్మ అంటే నిర్వాణమయ కోసం నుంచి పరమాత్మ సందేశాలు ఇస్తూ ఉంటారు. దాన్ని పుచ్చుకుంటూ, దాన్ని విశ్లేషించుకుంటూ, దాని ద్వారా మనం కర్మల్ని చేస్తూ, మన పనులు మనం చేస్తూ ఉన్నవాడు కర్మల్లో బంధింపజాలడు. కర్మలు వాడిని బంధించవు. ఇది ఎలా సాధ్యము? 42 ఈ అధ్యాయం యొక్క ఆఖరి శ్లోకం. కావున ఓ భారత, అర్జున, నీ హృదయమునందు గల అజ్ఞాన జనితమైన ఈ సంశయమును వివేక జ్ఞానమును ఖడ్గముతో రూపుమాపి. అజ్ఞాన జనితమైన ఈ సంశయమును అంటే అజ్ఞానం వల్ల జనించింది. మనకి డౌట్ ఎందుకు వస్తుంది? తెలియనప్పుడు, విషయం తెలియనప్పుడే డౌట్ వస్తుంది. అజ్ఞాన జనితమైన సంశయము, ఈ డౌట్ అజ్ఞానం వల్ల వచ్చింది. దాన్ని ఎలా రూపుమాపాలంట? వివేక జ్ఞానం అనే ఖడ్గంతో, విచక్షణ జ్ఞానం, కామన్ సెన్స్, విచక్షణ జ్ఞానం అనే ఖడ్గముతో రూపుమాపి. అంటే నీకు కలిగిన అజ్ఞానం వలన కలిగిన సంశయాలన్నిటినీ కూడా వివేక జ్ఞానముతో రూపుమాపి విశ్లేషణ చేసుకొని, లేదా అర్థం కాలేదా
మాస్టర్స్ని అడిగితే మాస్టర్స్ రెడీగా ఉంటారు సమాధానం ఇవ్వడానికి. సమత్వ రూప కర్మ యోగమునందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడవు కమ్ము. సమత్వ రూప కర్మయోగము, సమబుద్ధితో కర్మయోగాన్ని ఆచరించు, యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము. నీ అంతరంగంలో జరుగుతున్న ఈ యుద్ధానికి సమాధానం ఏంటి నీకు? అంటే ఇప్పుడు అర్జునుడికి చాలా డౌట్స్ ఉన్నాయి కదా, సంశయాలు ఉన్నాయి కదా. నీ సంశయాల్ని నీ విచక్షణ జ్ఞానం అనే ఖడ్గంతో, అంటే ఇంతవరకు మనకి సాంఖ్యయోగం మొదలు, సాంఖ్యయోగం 72 శ్లోకాలు, కర్మయోగం 43 శ్లోకాలు, జ్ఞాన కర్మ సన్యాస యోగం 42 శ్లోకాలు, మొత్తం ఈ అన్ని శ్లోకాల్లోన చెప్పిన విషయాలన్నిటినీ కూడా ఒక్కసారి ఆలోచించు. ఆలోచిస్తే నీకు వచ్చే డౌట్కి అక్కడ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఇన్ఫర్మేషన్ ని డౌట్ ని టాలీ చేసుకుంటే, విచక్షణ జ్ఞానంతో అంటే మనలో మనం విశ్లేషణ చేసుకుంటే ఏం చెయ్యాలి ఏం చేయకూడదనే క్లారిటీ వస్తుంది. అప్పుడు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి. ఏం చేయడానికి వచ్చావో అది చెయ్యి. యుద్ధానికి సన్నద్ధుడవు కమ్ము. అంతరంగంలో జరుగుతున్న ఈ అంతర్మదనాన్ని కారణము పరిష్కారము కనిపెట్టు, తెలుసుకో. నీ సంశయాల నుంచి నువ్వే బయటికి రావాలి అని సందేశాన్ని ఇస్తూ పూర్తి చేశారు జ్ఞాన కర్మ సన్యాస యోగాన్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.